వెల్కమ్ టు భాషిని డిఎస్సి కోచింగ్. అవనిగడ్డ ఏప్రిల్ 30 ఆంధ్రప్రభ. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మెగా డిఎస్సి నోటిఫికేషన్ పరీక్షలో ఒక జిల్లాకు ఓకే పేపర్ పెట్టాలని, అభ్యర్థులు చదువుకోడానికి తగిన సమయం ఇవ్వాలని, రెగ్యులర్ నోటిఫికేషన్ లేనందున అభ్యర్థులకు వయోపరిమితి 47కు పెంచాలని కోరుతూ కృష్ణా జిల్లా అవనిగడ్డలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో బుధవారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి. రామన్న మాట్లాడుతూ నిరుద్యోగులు అనేక పోరాటాలు చేసి సాధించుకున్న మెగా డిఎస్సి ఎక్కువ మంది నిరుద్యోగులను విస్మరించే విధంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. డిఎస్సిలో ఒక జిల్లాకు ఓకే పేపర్ పెట్టడం వల్ల సమన్యాయం జరుగుతుందని తెలిపారు. నార్మలైజేషన్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీవ్ర ద్రోహం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. గతంలోనే నార్మలైజేషన్లో అవినీతి జరిగిందని తెలిపారు. డిఎస్సి పరీక్ష నిజాయితీగా నిర్వహించాలని కోరారు. సిలబస్ విస్తృతి రీత్యా డిఎస్సి అభ్యర్థులు చదువుకోడానికి తగిన సమయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెగ్యులర్ నోటిఫికేషన్ లేనందున డిఎస్సి అభ్యర్థులకు వయోపరిమితి 47కు పెంచాలని డిమాండ్ చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి నిరుద్యోగులకు న్యాయం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ డిఎస్సి అభ్యర్థులు శ్రీను, అయ్యప్ప, చంద్ర, జానకిరాం, రాజు, హేమచంద్ర పాల్గొన్నారు. డిఎస్సి అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.